హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, మార్కెట్ అనేది క్రాష్లో ఉంది, కరెక్షన్ అవుతూనే ఉంది లాస్ట్ 4 months నుంచి కూడా. అయితే ఈ కరెక్షన్ ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందంటారు, ఇంకెలాగే వెళ్తుందా, ఏంటి, ఏ రీజన్స్ దీన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలంట? విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి విరాట్ గారు, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అంటే వోలాటిలిటీ ఎప్పుడు ఉంటుంది. ఒక 45 days క్రితం వరకు మార్కెట్ ఆల్ టైమ్ హై 86 సెన్సెక్స్ 86,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు అరౌండ్ 77,500 దగ్గర 8,000 పాయింట్లు డౌన్ అయింది. ఓకేనా విరాట్ గారు? అంటే మార్కెట్స్లో మనము గాలి పీల్చుకుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఉంటాయో మార్కెట్స్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్, ఇండిసెస్లు అప్ ఉంటాయి. అంటే కంపెనీస్, సంస్థలు, ఫర్మ్స్ ఎప్పుడు కూడా గ్రోత్, లాభాల గురించి పనిచేస్తాయి. దీర్ఘకాలంలో అప్ ఉంటాయి. ఇప్పుడు అందుకే మనం ఏం చెప్తున్నాము, ప్రతి ప్రజల గురించి కూడా, ప్రతి ఇన్వెస్టర్స్ గురించి మనం దీర్ఘకాలం మ్యూచువల్ ఫండ్స్ అయితే మినిమం మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 10 years, 15, 20, 25, 30 గోల్ ఓరియంటెడ్ చేయాలనేది. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. దీనికి ఇప్పుడు కారణాలు ఏమిటి? ఫస్ట్ కారణం FII, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గత 45 రోజుల నుంచి విపరీతంగా సెల్ చేస్తున్నారు. ఇప్పుడు అక్టోబర్లో సుమారుగా 1,00,000 కోట్లు బయటికి వెళ్ళిపోయాయి. సో మార్కెట్లో అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు తక్కువ ఉంటే మార్కెట్స్ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు, మన దేశం ఇన్వెస్టర్స్. కానీ FIIలు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు FIIలు అంటే, రెండోది US ఎలక్షన్ ప్రభావం కొంత పడింది. మూడవది ఏమిటి, మెయిన్ రీజన్ ఏమిటంటే వాల్యుయేషన్స్. వాల్యుయేషన్స్ అంటే ఏమిటంటే విరాట్ గారు, ఇప్పుడు గత 4 ఏళ్ల నుంచి కోవిడ్ తర్వాత మార్కెట్స్ బాగా పెరిగినాయి. అంటే స్మాల్ మిడ్స్ బాగా పెరిగినాయి. అంటే కంపెనీస్కి వచ్చే లాభాల కంటే షేర్ వాల్యూ ఎక్కువ ఉంది. సపోజు ల్యాండ్ రూపాయన చెప్తారు ఉదాహరణకి. సపోజ్ ఇక్కడ ఒక గజం 1,00,000 ఉందనుకోండి, కానీ 2 లక్షలు పలుకుతుంది. ఎందుకు? అందరూ వచ్చి కొంటాం అని ఎగబడటం వల్ల వాస్తవంగా ఇక్కడ ఉన్న విలువ 1,00,000, కానీ డిమాండ్ అండ్ సప్లైలా ఎక్కువ. అట్లా కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ కంటే షేర్ వాల్యూస్ బాగా పెరిగిపోయి ఉన్నాయి. సో కరెక్షన్కి గురవుతున్నాయి. అంటే అన్ని కార్పొరేట్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రతి 3 monthsకి, 6 monthsకి, 9 monthsకి, 1 yearకి ఒకసారి ఫినాన్షియల్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీటు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక షేర్కి ఎంత డివిడెండ్ ఇస్తుంది, ఇట్లా ఉంటాయి. సో ఏమైందంటే లాభాలు తగ్గినాయి. దానివల్ల ఏమైందంటే వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని ఎగ్జిట్ అవుతున్నారు. ఎవరైతే డబ్బు సమకూర్చుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో FIIలకి ఏంటంటే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే విదేశాల్లో ఉన్న పెన్షన్ ఫండ్స్, విదేశాల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ FIIలని వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ దేశాన్నైనా ఒక స్టాక్ లాగా చూస్తారు. మన భారతదేశం ఒక స్టాక్ వాళ్ళకి, చైనా ఒక స్టాక్, థాయిలాండ్ ఒక స్టాక్. ఏ దేశం యొక్క మార్కెట్స్ పెరుగుతాయంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఇన్వెస్ట్ చేస్తారు. లాభాలు రాగానే మళ్ళీ తీసుకొని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా FIIలు సెల్ చేయటం వల్ల మన మార్కెట్స్ డౌన్ అయినాయి. అయితే విరాట్ గారు, మార్కెట్స్ డౌన్ అవడం అనేది ఇన్వెస్టర్కి ఆపర్చునిటీ. ఎవరైతే ఆల్రెడీ లాభాల్లో కోట్లు కడించున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. మార్కెట్ యొక్క డౌన్ఫాల్ అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 1 year క్రితం, 2 years క్రితం, లేదంటే ఒక 5 years క్రితం స్టార్ట్ చేసిన, మీ లక్ష్యం ఏమిటి? ఒక రిటైర్మెంట్, ఒక పిల్లల చదువులో, ఇంకొకటో మీ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యానికి అనుకుంటే ఈ డౌన్స్ ఉండటం వల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ర్యాలీ వస్తుంది, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కరెక్షన్ వస్తుంది. ఇన్వెస్టరు, ఆర్డినరీ ఇన్వెస్టరు ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి,
కరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే డౌన్ అయినప్పుడు మనకి షేర్ వాల్యూస్ అన్నీ అట్రాక్టివ్గా దొరుకుతాయి. అంతే కదా విరాట్ గారు? ఇప్పుడు గోల్డ్ సపోజ్ 80,000 ఉందనుకోండి తులం, తగ్గింది 70,000కి వచ్చింది, అట్రాక్టివ్ కదా, కొంటాం కదా. మనం భూమి మీద ఏ వస్తువులైనా తక్కువకి వస్తున్నప్పుడు కొంటున్నప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్లు ఒకటి భయపడకూడదు. అయితే డౌట్ ఏమిటంటే ఇంకెంతవరకు కరెక్షన్ ఉందని. మార్కెట్ని ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేరు, ఎవ్వరు ఫండ్ మేనేజర్స్ కూడా ప్రిడిక్ట్ చేయలేరు. అంచనా వేయగలరు కొంతవరకు, కానీ మార్కెట్ ఎప్పుడు కూడా మనకి ఊహకు అందదు. సో మనం ఏం చేయాలంటే డబ్బు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఎస్టీపీ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇప్పుడు మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే విరాట్ గారు, మన ఇండియా వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏమిటి? కన్సంప్షన్ ఎక్కువ. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా జొమాటో ద్వారా, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఇంటికి తెప్పించుకునే దీన్ని ఎప్పుడైనా ఊహించామా? లేదు కదా. తర్వాత ఇప్పుడు మన దేశం యాపిల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు డిఫెన్స్ మనం ఎయిర్ క్రాఫ్ట్లు అవి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మన హెచ్ఏఎల్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా? పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన దేశం. 2015లో విరాట్ గారు 100 కార్లు మన దేశంలో కొంటే కేవలం ఒక 15 కార్లు మాత్రమే ఎస్యూవి. ఈరోజు 100 కార్లు కొంటుంటే 43 కార్లు ఎస్యూవి. అంటే ప్రజల థింకింగ్ మారిపోయింది, మన యొక్క ఆర్డినరీ పీపుల్ థింకింగ్ మారిపోయింది. కన్జంప్షన్ ఎక్కువ పెడుతున్నారు. ఓకేనా? సో ఇప్పటికిప్పుడు దేశానికి ఉన్న ప్రమాదం ఏం లేదు. మన జీడిపి కానీ మన యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చక్కగా ఉంది. షార్ట్ పీరియడ్లో కరెక్షన్ ఉంటుంది, దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు చక్కని రిజల్ట్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే నేనేం చెప్తున్నానంటే విరాట్ గారు, ఆర్డినరీ పీపుల్ డైరెక్ట్ స్టాక్స్లో ఉంటే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ. కొన్ని స్టాక్స్ దెబ్బతింటే, సో మీకు రీసెర్చ్ చేసుకొని కొంటే ఓకే, వెళ్ళండి గుడ్డు. లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు వస్తే ఈ కరెక్షన్లో కూడా కొన్ని ఏమన్నా చెత్తగా కంపెనీస్, ఏమన్నా నెట్ ప్రాఫిట్స్ సరిగా లేని కంపెనీస్ ఏమైనా ఉంటే ఫండ్ మేనేజర్స్ అమ్మేసి మీకు రిటర్న్ జనరేట్ చేయడంలో కీలకంగా ఉంటారు. కానీ తంబు రూల్ ఏమిటంటే షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీస్ వద్దు, దీర్ఘకాలం కోసం ఈక్విటీస్ రండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. మన దేశం ఇంకొక 10-15 ఏళ్ళు చక్కగా ఆర్థిక రంగంలో చక్కగా ఎకనామిక్ గ్రోత్లో ముందుకెళ్తుంది. ఈ ఫాలు ఏదైతే 86,000 నుంచి 77,000కి వచ్చిందో సెన్సెక్స్, మీరు ప్యానిక్ కాకండి. ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 6 months ఉంటుందని మాకు మ్యూచువల్ ఫండ్ మీటింగ్స్లో ఫండ్ మేనేజర్స్ చెప్తున్నారు. వాలటిలిటీ ఉంటుంది, అందుకే సిప్ రూపాయన పెట్టుకుంటే మీకు వాలటిలిటీ ఫ్రెండ్ అవుతుంది. ఎస్టీపీ రూపాయన పెట్టుకుంటే మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. యూత్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, పెద్దవారైనా పర్వాలేదు, మీరు ఈక్విటీస్లో పెడితే మీకు ఎఫ్డీని బీట్ చేసే రిటర్న్స్, సంప్రదాయమైన వాటికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ యొక్క ఫాల్ టెంపరీ. ఏ దేశంలో అయినా కరెక్షన్ వస్తున్నప్పుడు టెంపరీ, హయ్యర్ వాల్యూస్ వల్ల. సో దీర్ఘకాలంలో మళ్ళీ ముందుకెళ్తుంది. పేషెన్స్గా వెయిట్ చేయండి. ఒక డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ద్వారా చేస్తే మీకు ఏ విధంగా డైవర్సిఫికేషన్ చేయాలో చెప్తారు, చక్కగా ముందుకెళ్ళవచ్చు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మార్కెట్ క్రాష్ అవుతుంది, కంగారు పడకుండా ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క సలహాలను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.